నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. నిహారిక ఇష్యూ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త వైరల్గానే మారుతుంది. అండ్ పుష్ప 2లో ఆమె ఒక మంచి క్యారెక్టర్ చేయబోతుంది అంటూ వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు. బట్ ఆ వార్తల్ని ధృవీకరిస్తూ కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. ఏమంటారు? యాక్చువల్లీ ఫస్ట్ పుష్ప స్టార్టింగ్ నుంచి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే దీని మీద వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనే వదంతుల్ని పక్కన పెట్టేస్తే స్టోరీ నుంచి కూడా కొన్ని లీక్లు వచ్చాయి. చాలామంది మనకి చాలా రోజుల క్రితమే దీంట్లో పుష్ప జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకుంటాడు, అతన్ని తప్పించడానికి ఒక క్యారెక్టర్ ఉంది మేజర్ రోల్లో, దాంట్లో రామ్ చరణ్ తేజ నటిస్తున్నాడు. ఆ తర్వాత ఈయన తప్పించుకున్నాక అడవిలోకి వెళ్తాడు. అడవిలో ఇతను ఒక గిరిజన యువతి అక్కున చేర్చుకుంటుంది, ఆ రోల్లో సాయి పల్లవి ఉంటుంది అని చెప్పేసి ఒక కథ రాశారు. తర్వాత అప్పుడే దీంట్లో అక్షయ్ కుమార్ గారు ఉంటారని, అలాగే జగపతి బాబు గారు ఉంటారని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. విజయ్ సేతుపతి ఉన్నాడని, ఇప్పుడు నిహారిక కూడా ఉందని అంటున్నారు. సో మనం మళ్ళీ ఆ యాంగిల్లో చూసుకుంటే కొంతమంది వాదన ఏంటంటే జైలు నుంచి తప్పించే క్యారెక్టర్లో రామ్ చరణ్ తేజ కాదు నటించేది, జూనియర్ ఎన్టీఆర్. అందుకే వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఒకరికొకరు గ్రీటింగ్స్ అవన్నీ చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇద్దరు బాగా పరస్పరం మాట్లాడుకుంటున్నారు. బ్రో, హాయ్ బ్రో, ఇది బ్రో, అది బ్రో అని చెప్పేసి. సో ఆ రకంగా అలా ఉండబోతుందేమో అని చెప్పేసి ఒక న్యూస్. రెండవది, ఈయన అడవికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే సాయి పల్లవి ఇతన్ని కాపాడుతుంది అనే వార్త వచ్చిందో గిరిజన యువతిలాగా, ఆ రోల్ని మన నిహారికకి ఇచ్చారన్నట్టుగా ఇంకో న్యూస్. అందుకే మొన్న నిహారిక కూడా కొంచెం ట్రైబల్ లాగా పెట్టి ఫోటోషూట్ చేసింది. ఆ గిరిజన యువతి ఈమెనే, కావాలంటే ఆ ఫోటోలను చూడండి. సో అలా చూసుకుంటే ఆ రోలు ఇతన్ని, అంటే స్టోరీ మనకు మ్యాచ్ అయింది. ఎప్పుడైతే పుష్ప మనకు అది బర్త్డే రోజు గ్లిమ్స్ రిలీజ్ చేశారో నిజమే ఈయన తప్పించుకున్నాడు, నిజమే ఈయన అడవిలోకి వెళ్ళాడు. సో అంతకుముందు 3-4 నెలల క్రితం వచ్చిన వార్తలు నిజమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మరి అప్పుడు వార్తలు వచ్చినప్పుడు బలంగా రామ్ చరణ్ తేజ అని చెప్పారు. మరి రామ్ చరణ్ తేజే కదా ఉండాలి. లోపలికి వెళ్ళినప్పుడు కూడా గిరిజన యువతి సాయి పల్లవి అనే చెప్పారు. మరి సాయి పల్లవే కదా ఉండాలి అన్నట్టు చూస్తే అని ఇంకొకరు ఏంటంటే సపరేట్ రోల్స్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ రోలే ఆవిడది కూడా. అంటే ఇప్పుడు మరి ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇంకో క్వశ్చన్. సో క్వశ్చన్ మార్క్ ఏంటంటే దాని దగ్గర వీళ్ళకున్న ఆన్సర్ ఏంటంటే, జస్ట్ ఒక ప్రెస్ రిపోర్టర్గా చేసిన దివి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసినట్టే మనకి ప్రొజెక్ట్ అయింది. నెక్స్ట్, అనసూయకి హార్డ్లీ 2-3 కంటే ఎక్కువ సీన్లు లేవు పుష్ప 1లో మీరు చూస్తే. ఆ కారు ఎక్కి ఇక్కడ రావడం, ఆ పానం అని చెప్పేసి వెళ్ళిపోవడం, మొగుడిని బ్లేడ్తో ఇట్లా కోయడం, ఎప్పుడు ఇట్లే వేస్తారు రక్తం కడగండ్రా అని చెప్పేసి అక్కడ డాబా పైన. ఇంతకు మించి పెద్దగా ఎక్కువ సీన్లు లేవు. సో మీరు గమనిస్తే అనసూయ కూడా మహా అయితే 3-4 చిన్న సీన్లు ఉన్నా కూడా ఆమె కనపడింది నిమిషం కంటే తక్కువే, ఎక్కువ లేదా పాత్ర. సో 2.5 గంటల్లో ఇరికియడానికి ఎన్ని పాత్రలన్నా పెడతారు, దానికి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. కొన్ని సినిమాలో చిన్న క్యారెక్టర్స్కి నోటెడ్ ఫేసెస్ కాకపోయినా సరే దూర్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా, చిన్న క్యారెక్టర్ అయినా సరే వెల్ నోటెడ్ ఫేస్ని పెట్టడం మంచిది అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా చూస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు జగపతి బాబు గారు కూడా ఉన్నారు అనగానే, ఫస్ట్ హాఫ్లో ఆ విలన్ ఎలాగూ చనిపోయాడు కాబట్టి సెకండ్ హాఫ్లో జగపతి బాబుని పెట్టుండొచ్చు అని ఒక ఇది. నెక్స్ట్, ఫస్ట్ హాఫ్లో విలన్కి అన్నదమ్ములు కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోలే కదా, వాడి తమ్ముడు కూడా ఇంపార్టెంటే కదా అక్కడ. సో అట్లాగా విజయ్ సేతుపతి గారు కూడా ఒక సిండికేట్ని మెయింటైన్ చేసే వాళ్ళలాగా ఉంటారని చెప్పేసి ఒక వార్త. అండ్ సునీల్ ఇక్కడ సిండికేట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో సిండికేట్లో చేరి ఈ మార్కెట్ అంతా అటు పోతుంటే పుష్పని దించడానికి, పుష్ప రిచ్ అయ్యాడు, వాడిని మించి వీళ్ళు రిచ్ అవ్వాలి, వీడిని దించాలి, వీడి పొగడాంచాలి, ఎందుకంటే వీడు జనాల్లో లీడర్ అయిపోతున్నాడు. సో ఆ రకంగా వీడిని దించి అదే జనంలో వీడిని విలన్ని చేయడానికి అని చెప్పేసి
ఆల్రెడీ అజయ్ క్యారెక్టర్ ఉంది, అజయ్ క్యారెక్టర్ ఉంది కదా వీడంటే అసహ్యం. సో అట్లా యూజ్ చేసుకొని వీళ్ళని ఇంకేదన్నా ఇబ్బంది పెడతారని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్ని న్యూస్లు వచ్చినా ఎంతమంది ఉన్నారని వచ్చినా సరే రోజుకో కొత్త అప్డేట్, రోజుకో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడైతే గతంలో వచ్చిన పుకార్లన్నిటికీ చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అవును నిజమే అవును నిజమే అవును నిజమే అన్నారు. గతంలో వచ్చిన పుకార్కి మొన్న జగపత్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు సెట్లో అని కూడా వచ్చింది. సో అనిపించేది ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఆ అడవి నుంచి కాపాడే క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రామ్ చరణ్ తేజ క్యామియో అంటే అందరూ భయపడుతున్నారు. ఆ హిందీ సినిమాలో ఆయన క్యామియో రోల్ చేస్తే అది ఫ్లాప్ అయిందని, మొన్న కూడా ఈ ధ్రువ ఏజెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదని, మళ్ళీ ఉంటే అమ్మో మా పుష్ప ఏమైద్దో అని చెప్పేసి భయపడుతున్నారని ఒక చిన్న న్యూస్ ఉంది. నెక్స్ట్ అలాగే ఎన్టీఆర్ క్యామియో అంటే అది వేరే. నెక్స్ట్ తనకి సినిమాకి ఇంకొంచెం హైప్ వచ్చే అవకాశం, వాళ్ళిద్దరు కూడా మంచి రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు ఎప్పుడు బాగా కలిసి ప్రమోషన్ చేసుకుంటారు. రామ్ చరణ్ తేజ్ ఉన్నా కూడా కలిసి ప్రమోషన్ చేస్తాడో లేదో వీళ్ళకి డౌట్. అవును, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అలానే అది నడవకుండా అది అబద్ధం అని చెప్పడానికే రామ్ చరణ్ తేజ్ పెట్టారని కూడా ఒక వార్త ఉంది. సో ఏదేమైనా రిలీజ్ అయితే కానీ మనకి ఏ విషయమైనా తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వార్త ఏంటంటే ఈమె సాయి పల్లవిని ఇప్పుడు రామ్ చరణ్ ఎలా అయితే ఎన్టీఆర్ రీప్లేస్ చేశారో సాయి పల్లవి వాళ్ళ మేనేజర్లు ఇప్పుడు ఆమె సినిమాలు చేయకూడదని సెలెక్టివ్గా ఆలోచించుకోవాలని, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండిపోతావని, మళ్ళీ నీలో ఉన్న ఉత్సాహం ఉండే డ్యాన్సులు అవన్నీ ఉండేలాంటి సినిమాలు చేస్తేనే నిన్ను గుర్తుపెట్టుకుంటారని, లేదంటే ఇండస్ట్రీకి దూరం అయిపోతావు, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకే సినిమా చెయ్యి, చేసేదేదో మంచిదే చెయ్యి, అట్లా నచ్చింది కదా అని చెప్పి ఏది పడితే చేయకు అని చెప్పేసి ఈ గెస్ట్ అపియరెన్స్ అసలుకే వద్దు అని వాళ్ళు అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా అవును నిజమేనేమో అన్నట్టు ఆమె ఆలోచించిందని, ఆ రోల్లో ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకెవరు ఉంటే బాగుండు అనుకుంటే ఈ అమ్మాయిని పెట్టారని ఒక న్యూస్ ఉంది. అయితే అది మనకు ఆల్రెడీ అడవిలో షూట్ అయిపోయినట్టే కదా మొన్న మనం చూసాం. సో అట్లాగే సాయిపల్తో షూట్ అయిపోయే ఉండొచ్చేమో మ్యాక్సిమం, జైలు తప్పించుకునే కూడా షూట్ అయిపోయింది, ఇవన్నీ షూట్ అయిపోయింది ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈమె కొత్తగా మొన్న జాయిన్ అయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఆ వార్తలు అబద్ధమే, వీళ్ళు ఇంకా దేనికన్నా పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ట్రైబల్ లాగా ఉన్న కొంచెం రిచ్నెస్గానే ఉంది. సో వేరే తమిళనాడు ఇటు ఆంధ్ర బార్డర్లో ఉండే ఏదన్నా దాంట్లో, లేకపోతే మళ్ళీ విజయ్ సేతుపతికే కూతురు రోల్లో చేస్తుందని, ఈయన విజయ్ సేతుపతిని చంపడానికి వెళ్ళినప్పుడు కూతురు మోహన్ చూసి అతను వదిలేస్తాడని, అలాంటి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తాయి. ఏది ఏమైనా సరే ఇదంతా ఒక పెద్ద పబ్లిసిటీ స్టంట్ లో కూడా భాగం కావచ్చు. వీళ్ళందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సుకుమార్ అంత తెలివి తక్కువ ఏం కాదు, కథని ఎలా హోల్డ్ చేయాలో, థియేటర్ లో మాత్రమే ఎట్లా రివీల్ చేయాలో ఆయనకి బాగా తెలుసునే వ్యాఖ్యలు. అవును, 100% విరూపాక్ష చూడలేమా అలాగే ఆయన స్క్రీన్ ప్లేనే అట్లుంటే మరి ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.